జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాడి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలు తెలిపే खालिक साहब एक ऐसा महान भाव है, ऐसा आदमी को कल तक कोई नहीं देखा, आज नहीं है और कल भी कोई नहीं देगा। Yesterday, today and tomorrow. గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎవరైతే 10వ తరగతి పాస్ అయినటువంటి పిల్లలు ఉన్నారో అటువంటి వారందరికీ ఉద్యోగం ఇవ్వాలి అనే అభిప్రాయంతో ఏం చేశారంటే చాలా స్కూల్స్ ఓపెన్ చేశారు మన రాష్ట్రంలో కూడా. అయితే మా తరగతిలో ఉన్నటువంటి 15-20 మంది అందరికందరూ కూడా అది ఎక్కడ అంటే చెన్నూరులోనే ఇచ్చారు నాకు. చెన్నూరులోనే ఒక 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత చాలా మంది నా స్నేహితులంతా కూడా ఏం చేశారంటే అప్పుడు 2 ట్రైనింగ్ స్కూల్స్ ఓపెన్ చేశారు. ఒకటి ఫిజికల్, 2
ఎడ్యుకేషన్కు సంబంధించి ట్రైనింగ్ ఉండేది టీచ్ చేస్తారు. ఇదో ఆటలు అదో చదువు. చాలా మంది ఏం చేశారు, నేను ఏం చేశానంటే హైదరాబాద్కి వెళ్ళాను. హైదరాబాద్లో ట్రైనింగ్లో ఫిజికల్ ట్రైనింగ్ తీసుకున్నాను 2 సంవత్సరాలు. మనకు అనుభవం చేస్తున్నటువంటి మన పెద్దలందరూ ఏమన్నారంటే డ్రిల్ మాస్టర్ అన్నాడు. డ్రిల్ మాస్టర్ అంటే మామూలు వాడు 8వ తరగతి 10వ తరగతి పాస్ అయినటువంటి అప్పుడు అటువంటి వాడు డ్రిల్. ఆ బిఎస్సి హాస్టల్లో మేము అంటే పేమెంట్ చేసి ఉంటుండే హాస్టల్లో వేరే ఊరు నుంచి వచ్చినారు. అప్పుడు నేను సార్ అక్కడ వార్డర్ ఉండే సార్ ఇన్ఛార్జి. ఆ రోజు ఆ దసరా హాలిడేస్ ముందు నేను ఒక దొంగతనం చేశాను స్కూల్లో. దొంగతనం చేస్తే ఏం దొంగతనం అంటే బ్యాడ్మింటన్ నెట్ అక్కడ కట్టి ఉండేది. ఎప్పుడు దసరా సెలవులకు అందరు వెళ్ళిపోతారు కాబట్టి ఆ నెట్ దొంగతనం చేసి మా ఊరికి తీసుకెళ్ళి ఆ నెట్ మీద బ్యాడ్మింటన్ అందరికి నేర్పించి మళ్ళీ దసరా సెలవులు అయిపోగానే తీసుకొచ్చి కడదామనుకునే టైంకు అందరికి తెలిసిపోయింది. అది ఆ విషయం తెలిసిపోయేసరికి ఏమైంది, అందరూ నన్ను ఒక దొంగగా చూసే టైంలో సార్ నన్ను పిలిచి అరే కట్టుకోమని చెప్పి అందరికి ఏం చెప్పినట్టే అరే వాడు నన్ను అడిగి తీసుకెళ్ళిపోయాడు నాకు తెలియదా అని చెప్పి నన్ను దొంగనే ముద్ర పడకుండా చేసిన మా గురువు గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. మా సార్ ఎక్కడ కనబడ్డా అని మంచిర్యాలలో నేను సార్ పాదాభివందనం చేస్తాను. మా సార్లు ఎవరు కనబడ్డా అది ఆ రోజు కనుక నన్ను సార్ రక్షించకపోతే నాకు దొంగగా ముద్రపడి ఉంటే నేను చదివేవాడినో కాదో నాకు తెలియదు. ఇందుకు మీ అందరి ముందు సార్ చేసిన దీన్ని నేను అయిపోయింది. ఇక ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ మనం పిలవగానే వచ్చిన ముందుగా 74-75 బ్యాచ్ తక్కువ మాట్లాడతానండి. 74-75 బ్యాచ్ అంటే నేను 4th క్లాస్లో ఉన్నాను. మా డాడీ నాకు హెచ్ఎం గవర్నమెంట్ స్కూల్ యూపీఎస్ నిర్మల్. మా డాడీ గారు చేసిన డ్యూటీస్ అన్నీ సార్ చేశారు. నారాయణరావు సార్ చేశారు, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ పీఓ. జనరల్గా టీచర్స్ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చేస్తారు భయంతో. సంస్కారం స్ప్రెడ్ అయి ఉంది ఇక్కడ, పాజిటివ్స్ అనే వేవ్స్ స్ప్రెడ్ అయి ఉంది కాబట్టి దానికి నేను పాదాభివందనం చేస్తున్నాను సార్. ఒకటి సార్ అన్నట్టు అల్లరి చేస్తున్నారని చెప్పి రెడ్డి సార్ అన్నారు. ఆటోమేటిక్గా ఇక్కడ మీటింగ్ స్టార్ట్ కాగానే మన యొక్క ఆలోచన విధానం 10th క్లాస్కి వెళ్ళిపోతుంది. అల్లరి చేయాలని అనిపిస్తుంది. ఎవరింటికి వారు వెళ్ళినప్పుడు యజమాని మళ్ళా ఎవరు అల్లరి చేసినా భరించారు. నాకు తెలుసు ఆ విషయం. అల్లరి చేయాలన్న ఆలోచన వచ్చేస్తుంది, అక్కడికి వెళ్ళిపోతుంది మన మైండ్. అట్లండి మొన్న ఈ మధ్యలో మేము 25 years ఎస్ఎస్సి బ్యాచ్ చేసేటాం నిర్మల్లో. చాలా చక్కగా చేసినామండి. బట్టినే ఇట్లా అందరం జమ చేసుకొని చేసినాము. అక్కడ నాకు ఈ ఎక్స్పీరియన్స్ వచ్చింది అన్నట్టు. అట్లాంటి అందరికీ అవకాశం ఇచ్చినందుకు అందరికీ వందనం. పాత జ్ఞాపకాలు మళ్ళీ ఫ్రెష్ అయిపోయినాయి. ఇక్కడ 1974-75 బ్యాచ్ ఎస్ఎస్సి స్టూడెంట్ నేను ఇక్కడ. తర్వాత సంక్షిప్తంగా చెప్పాలంటే నేను యూపీఎస్ కంప్లీట్ చేశాను. 78 బ్యాచ్ కేఎంసీ వరంగల్. తర్వాత ఎండి జనరల్ మెడిసిన్ చేశాను. లాస్ట్ 35 years నుంచి నేను నిజామాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాను ఫిజిషియన్గా. అక్కడే సెటిల్ అయ్యాను. మిమ్మల్ని అందరినీ చూశాక నాకు కడుపు నిండింది. చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం. ఆయన డాక్టర్ యూరాలజిస్టు, ఆయన అన్ని కిడ్నీలు మార్చుతూ ఉంటాడు అందరి. అటువంటి డాక్టరు మాకు ఫ్రెండ్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రోగ్రాంకు ఇంతమంది మా ఫ్రెండ్స్ వచ్చినందుకు మేము ఈ ఇన్వైట్ చేసి చేయగానే ఫోన్లలో మీరు మీడియా కానీ మీరంతా మాకు కోఆపరేట్ చేసేందుకు మీకు కృతజ్ఞతలు. ఈ
మా గురువులు శ్రమ కూర్చి ఇక్కడ దాకా వచ్చి మాకు ఆశీర్వదించి మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా కొంతమంది రావాల్సి ఉన్నది. ఇంకొక 10-15 నిమిషాలు వస్తారు. వర్షాలు కూడా వారి ఫ్యామిలీ ఏం చేసి అవి చెప్పండి. అందరికి తెలియాలి మీరు ఏంటిది, మీరు ఎక్కడ ఉన్నారు అనేది. మీ అడ్రస్ తెలియాలి అందరికి. అంటే నౌ దే ఆర్ అండర్గోయింగ్ ట్రైన్ మన జూలై 1 నుంచి 28. అక్కడ ఏంటంటే నా దగ్గర రీసెర్చ్ వర్క్ చేసిన ఆయన లండన్లోకి వెళ్ళి సెయింట్ ఆండ్రూస్ యూనివర్సిటీలో పిహెచ్డి చేసి దాని తర్వాత అక్కడ లెక్చరర్గా చేంజ్ కావడం జరిగింది. సో ప్రస్తుతానికి అయితే ఇంకొక నిమిషం తీసుకున్న సదానందం సార్ల గురించి ఆ సార్ చెప్పాను. ఒకటి లక్ష్మీరావు ఖాళీ సార్ ఏదో చెప్తూ మచ్చర్ కాదు అంటే జగదీష్ ఏమన్నాడు సార్ అని అన్నాడు. అరే మచ్చర్ వేరు మచ్చి వేరురా, ప్రాబ్లమ్లీ నువ్వు ఫిష్ తింటావు కానీ దోమలు కాదు రానా అడ్డంగా వచ్చింది. ఆ బండి తోలే అతను సారు వాళ్ళ సిస్టరు లేదా సిస్టర్ డాక్టర్ ఎవ్వరు కూడా భయపడలేదండి. అలానే అడవిలో ఒక పెద్ద పులి ఎదురుగా వచ్చినప్పుడు ఆమె చెప్పిన ఒకసారి ఒక 10 years క్రితమేమో బహుశా ఆ లక్షణమే తర్వాత ఆ టీచర్గా సక్సెస్ అయ్యేట అందరం ఏదో ఒక పొజిషన్లో ఉన్నామంటే ఆ టీచర్స్ ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్. అట్లానే కాంతయ్య సార్ కూడా మాకు మ్యాథమెటిక్స్ టీచ్ చేస్తారు. ఇవన్నీ కూడా మా యొక్క పర్సనాలిటీస్ను ఇంకా చెప్తాం సెట్ అయ్యే ఇంకా సీరియల్గా రండి ఒకరి తర్వాత ఒకరు. मैं एनटीपीसी नेशनल थर्मल पावर कॉर्पोरेशन रामोहन में 38 years सर्विस करके रिटायर्ड हो गया एज ए मैकेनिकल इंजीनियर। मेरे को 2 बच्चे हैं, एक लड़का और लड़की। वो दोनों भी हैदराबाद में सेटल हो गए। वो बच्चे भी बच्चे हो गए। मैं अभी 4 साल ఈ కార్యక్రమానికి ప్రకాష్, సదానందం, వి కృష్ణ వాళ్ళకు సహకరించిన అందరి మా ఫ్రెండ్స్కు, విద్యార్థి విద్యార్థులందరికీ ఈ కోరిక నాకు ఎప్పటి నుండో ఉండే, కానీ నాకు తీరుతున్న ఆశ లేకుండే. ఏదో వీళ్ళందరూ సహకరించి వాళ్ళని నన్ను కూడా గుర్తుంచుకొని పిలిచినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. నాకు 2 బాబులు. పెద్ద బాబు ఢిల్లీలో ఉంటాడు, జర్నలిస్టు. చిన్న బాబు ఏమన్నా హైదరాబాద్లో ఉంటాడు, సర్వీస్ ఇంజనీరు. ఇది నేను అంగన్వాడీ టీచర్ని ప్రస్తుతానికి లక్షపేటలో. మేము ఎంతసేపు అంటే అంతసేపు కూర్చుంటాం, నిలబడడం కష్టం. ముడి వీడకుందే ఒంటరైనా ఊటమైనా వెంట నడిచే నీడ నీదే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా. పాత వైభవాన్ని మేము సాధించుకున్నాం అన్నట్టు. చూద్దాం ఇంకా ముందు మేము ఏం జరుగుతుందో. వీలైతే ఎవరికైనా ఏదైనా మాతో ఏమంటారు, చంద్రబాబు నాయుడు గారిది ఒకటి డైలాగ్ ఉంది, మీ కళ్ళలో నిద్రపోతాను అని చెప్తారు ఎప్పుడు. హలో, నా పేరు బొదుగూరు శంకరయ్య గారు. నేను బిజినెస్ చేస్తుంటాను. నాకు ఒక బాబు, ఒక పాప. పాపకు ఒక కొడుకు, ఒక బిడ్డ. కొడుకు నాకు 2 బాబులు. 2 మంచి వాళ్ళని వచ్చింది, వ్యాపారం చేసుకుంటూ చేయలేదు. अच्छा
నేను సింగరేణిలో ఈ చదువు ఇక్కడ అయిపోగానే నేను ఇంటర్మీడియట్ కోసం బాలసముద్రం వెళ్ళాను హైదరాబాద్ వరంగల్. అక్కడ సగం చేసి దెక్కొచ్చిన చేయలేదు. వచ్చి సింగరేణి వాళ్ళ కొత్తూరు నుండి నా పిల్లలు నేను టెంపరీగా పేరు చేసిన వేదగతి చేసిన తర్వాత ఇక్కడ ఈ నుంచి మళ్ళీ నేను ఇద్దరు కొడుకులు, పెద్ద కొడుకు చిన్న కొడుకు ఒక బిడ్డ కొడుకు. చిన్న కొడుకు దగ్గరనే ఉంటున్నాను. నా భార్య 9 సంవత్సరాలు చనిపోయింది. And celebrating still the golden celebrations of our edu of SSC. Okay. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి విద్యాదానం చేసినటువంటి ఉపాధ్యాయులకు అందరికీ వందనాలు మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున నా తరఫున అందరికీ సార్లందరికీ కూడా మీ అందరికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఇద్దరు కొడుకు. పెద్ద బాబు సెంట్రల్ గవర్నమెంట్లో ఫార్మసిస్ట్గా పనిచేస్తున్నాడు, పారామెట్రీ దాంట్లో. ఇప్పుడు నాందేడ్లో పనిచేస్తున్నాడు. చిన్న బాబు ఆదిత్య, అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు హైదరాబాద్లో. దాదాపు 3 సంవత్సరాలు మాతోనే ఉన్నాడు. మొన్నే ఈ మధ్యనే హైదరాబాద్ వెళ్ళాడు. వీక్లీ ట్వైస్ ఆఫీస్లో అటెండ్ కావాలంటే. గురువులకు బాగా వందనాలు. వారి దెబ్బలకే మేము చదువుకుని ఈరోజు మంచి నౌకరు వేసి మంచి సెంట్రల్ గవర్నమెంట్ నౌకరికి 10th చదువుతున్న సెంట్రల్ గవర్నమెంట్ అంటే 1 లక్ష రూపాయలు జీతంతో హాయిగా బతికినాం. వాళ్ళ దయ వలన అందరూ బాగున్నారు. 3 పిల్లలు నాకు, 2 బాబులు, ఒక అమ్మాయి. అందరికి పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు అయిపోయారు. హాయిగా ఉన్నాం. మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. షుగర్ లేవు, బీపీ లేవు, ఏం లేవు. హాయిగా ఉంది. బీపీ షుగర్ లేదు. మొన్న కరోనా వచ్చినప్పుడు కొంచెం షుగర్ వచ్చినట్టు అనిపించింది. అదొక టాబ్లెట్ మాత్రం తీసుకుంటున్నాను, సగం టాబ్లెట్. దేవుడేమన్నది 74, 75 అంటే 75 మార్చిలో ఎగ్జామ్ రాసాము. 74, 75 ఇప్పుడు మనం ఎప్పుడు జూన్లో ఉన్నాము. ఫిఫ్టీ దాటినా ఎస్ఎస్ఐ 50 దాటింది. 50 నడుస్తున్నది అందరి మధ్య దాదాపు 60 కావాలి. ప్రస్తుతం ఖాళీ ఉన్నాను. ప్రస్తుతం నేను ఉద్యోగం పోయింది, పోకపోయింది. నేను బిజినెస్ మొదలు చేస్తున్నాను. ఈ సభను విజయవంతం చేయడానికి వచ్చిన మీ అందరికీ వందనాలు. నేను మాది కన్నెపల్లి పక్కనే 5 కిలోమీటర్ల దూరం. చిన్నప్పుడు 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇక్కడ నేను చదువుకున్నాను. 4, 5 జేబీఎస్లో చదువుకున్నాం. 6, 7, 8, 9, 10 జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్నాం. రోజు కన్నెపల్లి నుంచి 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి 5 కిలోమీటర్లు మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. తర్వాత కొన్ని రోజులకు ఒక సైకిల్ గురించి మా నాన్న సైకిల్ మీద వచ్చి పోయేవాళ్ళం. మా తమ్ముడిని తీసుకో 10th క్లాస్ వరకు ఇక్కడ చదివినాం. మీరందరికీ కూడా నేను క్లాస్మేట్ని. నాకు ఒక భార్య, 2 పిల్లలు ఉన్నారు. అదే ఇలా ఉదాహరణ నాకు 4 ఉంటారు. నేను ఎందుకంటే ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా,
వాళ్ళకంటే 52 సంవత్సరాలు వేసుకోండి. నేను వాళ్ళకి పరిచయమై 52 సంవత్సరాల నుండి ఏ పని ఉన్నా, ఏది అవసరం ఉన్నా, ఏ రాత్రి ఫోన్ చేసినా, ఏ ఫ్రెండ్కైనా కానీ వాడు అట్లా అట్లా ఇట్లా వచ్చే కాదు చెప్పుకోవచ్చు. చాలా ఉంటాయి ఇటువంటి ఫ్రెండ్ దొరకడు మాకు, చాలా మంచి ఒకసారి ప్రకాష్ గురించి చెప్పాలంటే ఇంకొక రోజు పడుతుంది మనకు. ఎందుకంటే నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నేను రక్తం మడలో ఉండి హాస్పిటల్లో జాయిన్ అయినా. అప్పుడు నా జేబులో ₹1 లేదు. అప్పుడు చాలా పెద్ద అడ్వకేట్, కానీ డబ్బులు ఎప్పటికప్పుడు అవగొట్టుండి ఎందుకంటే వాళ్ళకు పార్టీలు ఇవ్వడం, డబ్బులు అవగొట్టడం. హాస్పిటల్లో ఉన్న కరీంనగర్లో సన్షైన్ హాస్పిటల్ తొందరపడి ఒక కోయి ముందే కూసింది, విందులు చేసింది. మహామహితాత్ముడు అజాత శత్రువే అలిగిన నాడు సాగరములన్నీయు ఏకము కాకపోవు, ఈ కన్నులు 10,000 అని నొత్తురు చతురు రాజరాజా. నా పల్కులు విని విశ్వసింపుము విపన్నుల లోకుల కావు మెల్లరం. చీటి పంపేరా విలుకాడమైన మతలము చేసెరా, చెలికాడమైన మతలము చేసెరా. ఒడ్డెపు దారిలో గాంధించి నవ్విందాని, సంగపు దారిలో పలకారించిందాని. నెమలి నాట్యము మానేరా, తోటరాముని తొడకు కాటే తగిలిందాని. చిలక చీటి పంపేరా విలుకాడమైన మతలము చేసెరా. చాలా చాలా కృతజ్ఞతలు గురువు తొలగించినందుకు అన్నట్టు ధన్యవాదాలు. పెద్ద పులిది పెళ్లి అయింది, రిసెప్షన్ జరుగుతుంది. ఒక కుక్క వచ్చి డ్యాన్స్ చేస్తుంది అన్న ముందట. పెద్ద పులి అంటుంది, అరే లంజావడగా నువ్వు కుక్కవరు ఆ గీడచ్చి పెద్ద పులి ముందట డ్యాన్స్ చేస్తున్నావా అని తిడుతుంది. అన్న తిట్టకు, నేను కూడా మొన్నటిదాకా పెద్ద పుల్లే ఉండి పెళ్ళి అయినాక ఇట్లా అయిపోయినా ఏం చేయాలి. యురగాంగన యుంబలే మేయిబోయ బగ్గన దరిగొన్న భీషణ హుతాశన కీల యనంగ లేచి హెచ్చిన కనుదో. That was actually Satyabhama's reaction when she heard that Krishna, her husband, has given to another his wife that Bhagat. అది ఏది ఆడత్రాచు దెబ్బతగిలినప్పుడు ఎలా ఉంటుందో అది ఇంతవరకు ఇంకొక పద్ధతి ఏంటంటే అంటే అది చెప్పింది ఎట్లా సార్ చూసినాక అదే ఈ షుడ్ కన్ఫర్మ్ అట్లా ఉంటుండే అది. దట్ వాజ్ ఆల్సో నెవర్ ఫర్గెట్. ఇంకోటి కింద సీరియస్ యాక్షన్తో చెప్తుంది, ఇట వేగీషుల పాద చిహ్నములు లేవే. ఏవి సార్ అని గురువులు నేను నవ్వుతాను, వాళ్ళు చెప్పిన ఇంతవరకు జ్ఞాపకం ఉంటుంది. మంచి
ధన్య బాగా డ్యాన్స్ చేసింది. ధన్యకు మొత్తం ఈ ప్రోగ్రామ్ లో ఫస్ట్ ప్రైజ్ ధన్యకి. గాడ్ బ్లెస్ ధన్య, బాగా చదువుకో. తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు ఆశయంకై సాగినప్పుడు అసువులొట్టి నిలిచినప్పుడు ఆశయంకై సాగినప్పుడు అసువులొట్టి నిలిచినప్పుడు స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా
జంటగెగిరే గువ్వలై రామచిలుకల పలుకులై జంటగెగిరే గువ్వలై పోయవాని వలలు చిక్కి ఎగిరిపోయిన పావురాలై పోయవాని వలలు చిక్కి ఎగిరిపోయిన పావురాలై స్నేహమేరా జీవితానికి తెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా ఆటలల్లో అడుగులై పాటలల్లో పదములై ఆటలల్లో అడుగులై పాటలల్లో పదములై గుండె చెరువై కుమిలినప్పుడు చేయి కలిపి చేరదీసే గుండె చెరువై కుమిలినప్పుడు చేయి కలిపి చేరదీసే స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా కులము అడ్డు రాదురా ఏ మతము ఎదురు లేదురా కులము అడ్డు రాదురా ఏ మతము ఎదురు లేదురా కులము మతము లేని లేవని సమత కోసం సాగేటప్పుడు కులము మతము లేని లేవని సమత కోసం సాగేటప్పుడు స్నేహమేరా జీవితానికి తెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా చేయి చేయి కలపరా చెలిని చేయా కదలరా చేయి చేయి కలపరా చెలిని చేయా కదలరా గుండె గుండెను రాసుకోని దండుగా నువ్వు సాగరా గుండె గుండెను రాసుకోని దండుగా నువ్వు సాగరా స్నేహమేరా జీవితానికి తెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా స్నేహమేరా జీవితానికి తెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా
ముగ్గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy.